వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వెళ్ళి రైతుల సమస్య గురించి, ముఖ్యంగా ప్యాడీని గిట్టుబాటు ధరకు కొనకపోవటాన్ని ప్రశ్నిస్తూ గిట్టుబాటు ధర కొనే విధంగా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞప్తులకు సంబంధించి కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందువలన 11వ తారీఖు నుంచి దాన్ని 13వ తారీఖుకి పోస్ట్పోన్ చేయటం అయిందనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతాంగం గుర్తించాలని ఈ సందర్భంగా ప్రకటన రూపంలో తెలియపరుస్తూ ఉన్నాము. ఇకపోతే అసలు విషయానికి వస్తే, మన కాకినాడ సీపోర్ట్ వ్యవహారం ఏ విధంగా జరుగుతుందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైనటువంటి వాగ్దానాలు, సాధ్యాసాధ్యాలను చూడకుండా ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి అధికారంలోకి రావాలనేటువంటి ఏకైక దృక్పథంతో సాధ్యాసాధ్యాలను, కోశాగారం యొక్క దాని కెపాసిటీని చూసుకోకుండా విచ్చలవిడిగా వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చక ప్రజల్ని మభ్యపెడుతూ ఉంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రకరకాల డైవర్షన్స్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి ప్రభుత్వం చేస్తున్నది. మొన్నటిదాకా తిరుపతి లడ్డు గురించి చాలా పెద్ద కథనే నడిపారు. ఏమీ లేకపోయినా దాన్ని చాలా పెద్ద జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేశారనేటువంటి ఒక విష ప్రచారాన్ని చేశారు. ప్రజలు ఎవరు నమ్మలేదు. మళ్ళా ఇవాళ ఒక కొత్త విష ప్రచారాన్ని బయటకు తీసుకొచ్చారు. అదేమిటంటే, కాకినాడ సీపోర్ట్లో అరవిందో ఇంటర్నేషనల్ కంపెనీ 41% వాటాలను కొనుక్కుంటే, పరస్పర అంగీకారంతో కొనుక్కుంటే, దీనికి అంతా కారణం జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారి కుమారుడు, సాయిరెడ్డి గారి అల్లుడు, వీళ్ళందరూ కలిసి గొంతు మీద కత్తి పెట్టి ఈ అగ్రిమెంట్ చేయించారని ఆఫ్టర్ 4.5 years ఇవాళ బయటకు తీసుకొచ్చి రాద్ధాంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సింపుల్. చంద్రబాబు నాయుడు గారి మోడస్ ఆపరండి అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చాలామందికి తెలుసు కూడా. తాను చెయ్యాలనుకున్న దాన్ని ముందు ఎవరి చేతో పత్రికల్లో కదిపించటం, పచ్చరాతలు రాయించటం, తర్వాత ఏదో జరిగిపోయిందని రోజు ఒక కథనం. కాకినాడ సీపోర్టు గురించి కూడా మొన్నటిదాకా ఏమీ తెలియనట్టుగా ఉన్నటువంటి ఈనాడు పత్రిక కానీ, వారికి సంబంధించినటువంటి పత్రికలు కానీ పుంఖాలుగా కథలు రాస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఫ్రంట్ పేజీలో, ఈనాడు ఫ్రంట్ పేజీలో లెక్కలేసి కొట్టేశారు. మామూలు కాదు, లెక్కలేసి కొట్టేశారంట. కాకినాడ పోర్టు సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో ఆ ఆడిటింగ్ కంపెనీ విజయసాయిరెడ్డికి నామినీ అంట. ఈ ఆడిటింగ్ కంపెనీ పీకే శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎన్పి. ఇది సాయిరెడ్డి గారికి బినామీగా ఉందంట, ఆయన నామినీగా ఉందంట. నాకు అర్థం కాల. ఏదైనా నామినీలు ఉంటే బ్యాంక్ అకౌంట్లకు నామినీలు ఉంటారు, ఆస్తులకు నామినీలు ఉంటారు, కానీ ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్కి కూడా నామినీలు ఉంటారనేది కొత్తగా చెప్తున్నారు ఈనాడులో. విజయసాయిరెడ్డి గారు ఈజ్ ఎ సర్టిఫైడ్ ఆడిటర్. ఆయనకి విస్తృతంగా పరిచయాలు ఉంటే ఉండొచ్చు. అందువల్ల ఆయన నామినీ అంట, ఆయన చెబితే చేసిందంట. ఇట్లాంటి కట్టుకథలు ఆ రోజున ఏమయ్యారని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు రాసినట్టుగా లేరు ఆ రోజు జరిగినప్పుడు. ఇవాళ మాత్రం మీరు ఇలాంటివి రాస్తారు. ఏమంటారు దీనిలో? వాళ్ళ చేత ఆడిటింగ్ చేయించి ప్రభుత్వానికి 965 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చిందని చెప్పి, మళ్ళీ ఈ వాటాలు అయిపోయిన తర్వాత దాన్ని తగ్గించేసి కేవలం 9 కోట్ల రూపాయలే చూపించారు. ఇదంతా కూడా పెద్ద నాటకం అని ఒక కథ అల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఏ కంపెనీ అయినా, అది ప్రభుత్వ సంస్థ అయినా మరొకటైనా, ఆడిటింగ్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అలాగే సీపోర్టు సంబంధించి కాకినాడ సీపోర్టు కూడా ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం జరిగి ఉండొచ్చు. జరిగితే ఇదిగో ఇవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బయట పెట్టచ్చు. ఆ బయట పెట్టిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు.
ఎక్స్ప్లెనేషన్లో సాటిస్ఫై అయిన తర్వాత కొన్ని తొలగిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాకు నోటీస్ ఇస్తారు అనుకోండి కాసేపు, మీరు 50 లక్షలు కట్టాలని. ఎందుకు కట్టాలండి అని మన ఆడిటరు ఇదిగో దీనికింత అని వివరణ ఇచ్చిన తర్వాత 50 లక్షలు కాదులండి 3 లక్షలు 4 లక్షలు అయింది 10 లక్షలు అయింది కట్టండి అంటారు. ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం. ఇది ఈనాడు కూడా తెలుసు. కానీ ఈనాడు విష ప్రచారం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కొంప కొల్లేరైపోయింది, మొత్తం కేవీ రావు గారి మీద గొంతు కత్తి పెట్టేసి మొత్తం లాగేసుకున్నారు, దోపిడీ చేసేశారు అని చెప్పి ప్రజలను నమ్మించాలని. అసలు లాజిక్గా నిలబడదా? అసలు చట్టానికి నిలబడదా? ప్రజలు నమ్ముతారా నమ్మరా ఇవన్నీ అనవసరం. రాసేద్దాం, నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు అనేటువంటి ఒక పద్ధతుల్లో ఈనాడు పత్రిక చేస్తున్నటువంటి వ్యవహారం. చాలా సందర్భాలు తెలుగుదేశం వాళ్ళు అంటారు సాక్షి పత్రికలు ఏమైనా రాస్తే సాక్షి అవినీతి పత్రిక, అవినీతి డబ్బుతో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది రాస్తుంది అని. ఇవాళ మీదేం పత్రిక అంటున్నా ఈనాడులో పత్రికలో రాస్తున్నటువంటి రాతల గురించి కాదు, అసలు ఈనాడు పుట్టకేంటని అడుగుతా ఉన్నా. ఈనాడు అనేదే మోసపూరితమైన పత్రికగా పుట్టింది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో కానీ లేదా చిట్ ఫండ్స్ కానీ, మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ, మార్గదర్శి ఫైనాన్షర్స్ ఇవాళ నేను మనవి చేస్తున్నా. ఇవాళ హైదరాబాద్ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్ కథ నడుస్తూ ఉంది. రామోజీరావు గారు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించాడు అనేది చాలా స్పష్టంగా ఇవాళ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్లో. అంత అవినీతి పత్రిక మీది. ఈ పత్రిక చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నటువంటి పత్రిక ఇది. చంద్రబాబు నాయుడు గారి కోసం కథలు రాసే పత్రిక ఇది. అలాంటి పత్రిక మీద, పత్రికలో ఇవాళ పుంఖాలుగా సాయిరెడ్డి గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద పరస్పర అంగీకారంతో 41.12% తీసుకుని మార్పు చేసుకుని ఆర్ఓసి దగ్గర వీటన్నిటి దగ్గర కూడా మార్పు చేసుకుని ఓ చట్టబద్ధత పొందినటువంటి దాన్ని ఇవాళ అధికారంలోకి రాగానే ఆ కేవీరావుని బొట్టు రావడం, అబ్బాయి నువ్వు కంప్లైంట్ ఇవ్వరా, నీకేం కావాలో చేసి పెడతామని చెప్పడం, లేదా బెదిరించడం, లేదా బొట్లో వేసుకోవటం. అదేమంటే మావాడు కాబట్టి వేసుకోవడం, ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం, రిజిస్టర్ చేయటం, లుకౌట్ నోటీస్ ఇవ్వటం, వీలైతే అందరిని లోపలేసేస్తామని బెదిరించడం. దిస్ ఇస్ ద బ్లాక్ మైలింగ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు. దాహం తీరలా ఆయనకి. ఇన్ని కోట్లు సంపాదించినా, ఇన్ని ఆస్తులు సంపాదించినా దాహం తీరలా. జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కానీ, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వారు కానీ డబ్బులు సంపాదించుకుంటే సహించకూడదు. వాళ్ళు సంపాదించుకుంటే రేపు ఏదన్నా మన అధికారానికి ఇబ్బంది వస్తుందనేటువంటి ఉద్దేశంతో నేను మనవి చేస్తున్నా. 500 కోట్ల రూపాయలు ఇచ్చారండి ఈ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు. 41.12కి 500 కోట్లు, 949 కోట్ల రూపాయలు ఇచ్చి ఊరిని అబ్బాపురిగా చేసుకోలేదే, అన్నీ అయిపోయినాయే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ కేసులు తోడదాం, ఈ ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ తేల్దాం, ఇబ్బంది పెడదాం, వీలుంటే నొక్కేద్దాం. నొక్కటం మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేమంటే పీకేఎల్ శ్రీధర్ అండ్ కంపెనీ అండ్ సంతానం ఎల్ఎల్పి ఇదేదో బినామీ కంపెనీ అనో లేకపోతే సాయిరెడ్డి గారి సొంత కంపెనీ లాగా చెప్పేటటువంటి పరిస్థితులు మీరు తీసుకొస్తున్నారు. చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు, పచ్చపత్రికలు వారికి ఉన్న బలాన్ని ఉపయోగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను డైరెక్ట్గా కేసే పెట్టొచ్చుగా. మొట్టమొదటి రోజునే అటు బెటరు. ముందు ఒక ఆయన పంపించారు మహానుభావుడిని, వెళ్ళి ఆయన పీడిఎస్ రైస్ పట్టుకుంటా అన్నాడు. అది పట్టుకోలా. సీజ్ ది షిప్ అన్నాడు. అది కాల. అసలు సీజ్ ది షిప్ కాదురా బాబు, మొత్తం పోటీనే చేద్దాం అనుకుంటున్నారు. ఏంది నాకు అర్థం కాల. మొట్టమొదటి చెప్పొచ్చుగా. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు బాగా నచ్చాడబ్బా చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలో అంత చక్కగా ఉపయోగించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ కేవీ రావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి బినామీ అని, చంద్రబాబు నాయుడు గారే పోర్టు కట్టబెట్టాడని భీంకాలు పలికాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు? 19 ఎన్నికల్లో ఉపన్యాసం చెప్పాడు. ఇది అన్యాయం, అక్రమం, దోపిడీ, కేవీ రావుకి మొత్తం కట్టబెట్టేశాడు. అన్ని కేకలేసావే. ఇవాళ వెళ్ళి కేవీ రావు గారికి డిస్ప్యూట్కి ప్రారంభోత్సవం చేసి వచ్చాడండి. సీజ్ ది షిప్ కాదు, దీనికి తగాదాకి ప్రారంభోత్సవం చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. చక్కగా ఎందుకు ఇచ్చావయ్యా, నువ్వు ఉప ముఖ్యమంత్రివి, నీకు ఇండివిజువాలిటీ ఉంది, చాలా సిన్సియర్గా ఉంటాను అని చెబుతున్నావు. ఎందుకు ఈ వ్యవహారం, ఈ దొంగ వ్యవహారం నువ్వు ఎందుకు వెళ్ళా?
డబ్బులు తీసుకుంటున్నావా అంటే మా వాళ్ళకి మళ్ళీ కోపం. డబ్బులు తీసుకొని ఎందుకు వెళ్ళి ప్రజాసేవకి వెళ్ళావా? అసలు కేవీ రావుకి మన అరవిందోకి జరిగినటువంటి ఒడంబడిక సక్రమం కాదని ఎలా చెప్తారు మీరు అని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఇలాగే ఉంటుంది కామెడీగా. చాలా చిత్తం లోతుగా చూస్తే కామెడీగా ఉంటుంది. మీరు చూశారుగా, సీజ్ ది షీప్ హీరో పలికిన డైలాగా ఇది, కామెడియన్ పలికి